ఆదికాండం నుండి ప్రకటన వరకు మీరు చూడండి. విశ్వాసుల బ్రతుకు, వారి త్యాగాలు, వారి జీవితాలు, వారు ఎందుకు పుట్టారో, దేనికి బ్రతకాలో అది మనకు చూపించారు పిల్లలు. ఈరోజు కొంతకాల ఈ చిన్న జీవితంలో మన హృదయం తప్పిపోకుండా ప్రభువు కొరకు, ఆయన రాజ్యంలో స్థలాల కొరకు, ఆయనున్న రాజ్యాన్ని పొందుకోవడం కొరకు మనం ప్రయాసపడితే బహుమానం ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తన చిత్తం నెరవేర్చే పిల్లలకి ఇప్పుడు అన్యాయం చేయడు. ఆయన వారి కొరకు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆయన కొరకు, ఆయన రాజ్యాల స్థలాల కొరకు మనం నమ్మకంగా బ్రతికిన వారమైతే ఆ తర్వాత వచ్చే ఆనందాలన్నీ పిల్లలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ పాపలోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా విజయం వచ్చేంత వరకు వెనకడుగేకు. ఒక్కడే గుర్తుపెట్టుకో, శ్రమల్లో ఉంటే వాక్యం గుర్తెచ్చుకో. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కటి మాట, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు, అలాగే తన కుమారుడితో సహవాసం కలిగి ఉండటం గొప్ప భాగ్యమని వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు సహవాసం మరి ఎవరికైతే ఉందో వారు ధన్యులు. అందుకే మీరు ఆలోచించండి, ఈ కొంతకాల ఈ చిన్న జీవితంలో మనం ఎప్పుడు తప్పిపోకుండా ప్రభు రాజ్యంలో స్థలాల కొరకు మనం ప్రయాసపడితేనే గమ్యం చేరతాం, కానీ లేకపోతే గమ్యం చేరలేం పిల్లలు. ఎందుకంటే ఏదేమైనా కానీ ఈ కొంతకాల ఈ చిన్న జీవితంలో మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దేవుడున్న రాజ్యంలో స్థలాల నిమిత్తం పోరాడాలి. నీ దృష్టి అంతా ఒకదాని మీద పెట్టు, నీ కాన్సెప్ట్ మొత్తం ఒకదాని మీద పెట్టు. ఈ లోకంలో ఎంతో కాలం ఉండను, నా తండ్రి నన్ను ఈ లోకానికి వేరుగా ఆయన చిత్తం నెరవేర్చేవారిగా నన్ను బ్రతకమన్నప్పుడు నేనెప్పుడు కూడా నా తండ్రిని దొక్కపెట్టే పనులు చేయకుండా ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు బహు రోషం కలిగి బ్రతకాలి. ఆయన కల్లారా చూసే జీవితాన్ని సొంతం చేసుకోవాలి. నాకు ఆయనే దిక్కు, ఆయనే మోక్షం ఇచ్చేవాడు, ఆయనే మరణంతో నన్ను విడవకుండా మరణించి నన్ను మళ్ళీ బ్రతికించి మహిమ శరీరం నిత్యజీవం ఇచ్చేవాడు గనక ఆయనలో నేను ఉండాలి.